అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన తీర్పు. కథ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భీముని పట్టణంలో సత్యనానంద వర్మ అనే ఒక ఊరి పెద్ద ఉండేవాడు. అతను ఊరి ప్రజల వివాదాలను న్యాయంగా పరిష్కారం చెబుతాడని ప్రతిది. ఆయన ఒకరోజు బజారు వెళ్తుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు. ఆ ఇద్దరిలో ఒకతను జమీందారు, మరో అతను ధాన్య బస్తాలు మోసే పనివాడు. వీరిద్దరి మధ్య వాదనకు కారణం పనివాడు ఒక బరువైన బియ్యం బస్తా మోస్తుండగా అది జారి జమీందారు కోడిపై పడడంతో అది మరణించింది. దాంతో జమీందారు ఆ పనివాడితో, అన్యాయంగా ఆ కోడిని చంపేశావు. ఆ కోడి కనీసం ఒక్కో సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెట్టేదో అంత వేల చెల్లించు అన్నాడు. పనివాడు, అయ్యా, నేను బీదవాణ్ణి, అంత డబ్బు చెల్లించలేను. పొరపాటున బస్తా చేజారి కోడి మీద పడింది, క్షమించండి, కోడి వేల మాత్రం కట్టగలను అన్నాడు. చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడికి సచ్చిదానంద వర్మ రావడం చూసి జనం అతను సరైన తీర్పిస్తానని ఆశించారు. జమీందారు పనివాడు సచ్చిదానంద వర్మతో జరిగిన విషయం వివరించాడు. కాసేపు ఆలోచించి సచ్చిదానంద వర్మ, జమీందారు వాదన సరైనదే అని, వాడు అతనికి కోడి వేల, సంవత్సరం అంతా పెట్టబోయే గుడ్ల వేల కలిపి మొత్తం 100 రూపాయలు చెల్లించవలసిందే అని చెప్పాడు. అది విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వారికి అతని తీర్పు అన్యాయంగా అనిపించింది. పనివాడు ఎంతో నిరాశపడ్డాడు. సచ్చిదానంద వర్మ ఆ తీర్పు ఇంకా ముగించలేదు. అతని కొనసాగించాడు. జమీందారుతో కోడిగుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా, మరి ఒక సంవత్సరంలో నీ కోడి ఎంత ధాన్యం తినేది అని అడిగాడు. 2 బస్తాలు స్వామి అన్నాడు జమీందారు. అయితే ఆ 2 బస్తాల ధాన్యం వెలను నువ్వు పనివాడికి ఇవ్వు అన్నాడు సచ్చిదానంద వర్మ. ఆయన తీర్పు అర్థం కాక జమీందారు అయోమయం చూశాడు. ఏమీ లేదు, రాబోయే సంవత్సరంలో నీ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు. మరి సంవత్సరమంతా కోడికి నువ్వు పెట్టు ఖర్చు ఏమవుతుంది? కోడి లాభం అతను నీకు ఇవ్వాలంటే ఆ కోడికయ్యే ఖర్చును నువ్వు అతనికి ఇవ్వాలి కదా అంటూ వివరించాడు సచ్చిదానంద వర్మ. 2 బస్తాల ధాన్యం వేళ తనకు రాబోయే 100 రూపాయల కంటే ఎక్కువ అని గ్రహించాడు జమీందారు. గుమిగూడిన జమీందారు తీర్పును విని సంతోషించారు. పనివాడు పొరపాటున కోడిని చంపాడు కాబట్టి తనకేమి ఇవ్వనక్కర్లేదని జమీందారు ఒప్పుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.